మనము ఒకరోజు పుడతాం, దాని తర్వాత బాల్యదశ, టీనేజ్, యవ్వనం, మిడిల్ ఏజ్, వృద్ధాప్యం, ఇలా ఈ జర్నీలో అసలు వాట్ ఈజ్ లైఫ్ అన్నది ఆలోచిస్తే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమందిని అడిగితే వారు ఏమంటారంటే లైఫ్ ఈజ్ ఏ గేమ్ అంటారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్, దానిని మనం ఏం చేయాలి? ప్లే చేయాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక క్రీడాకారుడు, ఒక ప్లేయర్ ఉన్నాడంటే ఏం చేస్తాడంటే, అతడు ఈరోజు ఒక మ్యాచ్కి వెళ్ళి ఆ మ్యాచ్లో ఆడితే ఓడిపోవచ్చు, గెలవచ్చు కదండి. మేబీ గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. ఇంకా నేను గెలిచాను కాబట్టి మొత్తం సాధించాను అనడానికి లేదు, ఓడిపోయాను కాబట్టి నేను ఇంకేం చేసేదనడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మ్యాచ్ జరుగుద్ది, తర్వాత ఇంకో మ్యాచ్ జరుగుద్ది. అలాగే లైఫ్ని కానీ మనం ఆలోచిస్తూ ఉంటే కంటిన్యూస్గా ఇది ఒక క్రీడాకారుడు ఎలాగైతే విజయం వచ్చినా విజయం రాకపోయినా ఎలాగైతే ఆడతాడో ఈ లైఫ్ని ఒక గేమ్తో పోల్చడం జరిగింది. అదేవిధంగా కొంతమంది లైఫ్ని ఎలా పోలుస్తారనంటే లైఫ్ ఈజ్ ఏ జర్నీ. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో అంటే ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత అతను తన డెస్టినీ వచ్చిన తర్వాత దిగిపోతాడు. అలాగే ఈ లైఫ్, మనము దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. మన యొక్క సమయం ఉన్నంతకాలం మనం డెస్టినీ ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడి వరకు వెళ్తాం, తర్వాత మన యొక్క జర్నీని కంప్లీట్ చేస్తాం. లైఫ్ ఈజ్ ఏ జర్నీ, మనం దాన్ని కంప్లీట్ చేయాలి. అలాగే కొంతమంది లైఫ్ గురించి తత్వశాస్త్రవేత్తలు, తత్వజ్ఞానులు వాళ్ళు ఏమంటారంటే లైఫ్ ఈజ్ ఏ పజిల్ అంటారు. పజిల్ అంటే ఒక చిక్కుముడి లాంటిది కదండి. సో రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఎలా ఉండాలో మనకు తెలియదు. మన లైఫ్ అంతా మనం ఆలోచించినప్పుడు ఈ పజిల్ని ఎవరైతే కరెక్ట్గా సాల్వ్ చేస్తారో వాళ్ళే సంతోషంగా ఉండగలుగుతారు. సో లైఫ్ ఈజ్ ఏ పజిల్. ఒక వైజ్ మ్యాన్ కానీ మనం అడిగితే లైఫ్ ఈజ్ ఏ మిస్టరీ అంటాడు. లైఫ్ అన్నది ఒక రహస్యం. ఆ రహస్యాన్ని ఎవరైతే కరెక్ట్గా ఛేదిస్తారో వారే దాంట్లో ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటారు. ఇలా చాలా చెప్పొచ్చు, కానీ దేవుని బిడ్డలమైన మనకి లైఫ్ ఈజ్ ఏ ట్రెజర్. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిన్ను నన్ను చేసి ఈ సమస్త సృష్టి మీద అధికారం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. లైఫ్ ఈజ్ ఏ ట్రెజర్. దాన్ని మనం ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైతే దేవునితో ఉంటారో, దేవునిలో ఉంటారో, దేవునితో కలిసి దానిని ఫైండ్ అవుట్ చేస్తారో వారి జీవితంలో ఆ నిధిని, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ నెమ్మదిని పొందుకొని వారి యొక్క యాత్రను ముగిస్తూ ఉంటారు. సో ఈరోజు ఒక చిన్న మాటని, ఒక చిన్న తలంపుని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో లైఫ్ ఈజ్ ఏ జర్నీ అని అనుకుంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్లో ఎక్కుతాడు, తర్వాత చూస్తే ఆయన యొక్క డెస్టినీ అది 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. 3 రోజుల ప్రయాణం అయితే ఈ 3 రోజుల ప్రయాణం అయిన తర్వాత తన డెస్టినీ వరకు అతను మధ్యలో ఎక్కడ దిగడు. ఈ మధ్యలో ఎంతోమంది ఎక్కుతారు, ప్రక్కన కూర్చుంటారు, వారి సమయం వచ్చాడు వారు దిగిపోతూ ఉంటారు. సో లైఫ్ ఈజ్ ఏ జర్నీ అనుకుంటే ఇక్కడ అన్న గురించి మాట్లాడుతున్నాను కాదు, కానీ మన గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ జర్నీలో మనతో ప్రయాణం చాలామంది చేస్తారు, కానీ ప్రాముఖ్యమైన వారు 3 వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ ఎస్పెషల్లీ ఒక 3 ఉంటారు. వారు ఎవరయ్యానంటే మీకు ముందే చెప్పేస్తున్నాను. 1, మనల్ని కన్ని పెంచిన తల్లిదండ్రులు. రెండోదిగా చూస్తే మనము ఒంటరిగా ఒక 25-30 ఇయర్స్ వివాహం అవనంత వరకు ఉంటాం, కానీ మన లైఫ్ని లీడ్ చేసాం, కానీ ఇంకా బెటర్ లైఫ్ని లీడ్ చేయడం వరకు దేవుడు మనకిచ్చిన భాగస్వామి. అనుకోని పరిస్థితులు ఏంటంటే ఈరోజు వివాహం అంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి, కానీ యాక్చువల్గా దేవునికి ఉద్దేశం ఏంటంటే నీ లైఫ్ని ఇంకా బెటర్గా, ఇంకా సంతోషంగా, ఆనందంగా చేసుకోవడానికి దేవుడు నీకు భాగస్వామిని ఇచ్చాడు. మూడవదిగా ఏంటంటే లైఫ్ జర్నీ అంతా మనం చూస్తే లాస్ట్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటాం కదండి. ఇప్పుడు సపోజ్ ఒక 2 డేస్ ప్రయాణం ఉందనుకోండి, ట్రైన్లో 2 డేస్ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒకసారి ఏమనుకుంటామంటే ఈ 2 డేస్లో అబ్బా మంచి కంపానియన్స్ దొరికితే చాలా కూల్గా ఉంది, నేను ఈ 2 డేస్ జర్నీ చాలా హ్యాపీగా ఉందనిపిస్తుంది. మంచి కంపానియన్స్ కాకుండా వాళ్ళు గొడవ పెట్టుకునే కంపానియన్స్ అంటే కో ప్యాసింజర్స్ దొరికితే ఎలా ఉంటుంది?
చాలా రెస్ట్లెస్గా ఉంటుంది, ఎప్పుడు దిగిపోతూ ఉంటుంది. సో మూడవది ప్రాముఖ్యమైనది పిల్లలు కదండి. వారి ముగ్గురు యొక్క ఇంపాక్ట్ ప్రతి మనిషి మీద, అంటే వారి యొక్క తల్లిదండ్రులు, వారి పార్ట్నరు, వారి పిల్లల యొక్క ఇంపాక్ట్ ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఒక చిన్న మాట నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. సో మొట్టమొదటిగా చూస్తే ఈ సమయంలో పుట్టినప్పుడు అంటే ఒక పేరెంట్స్కి పిల్లలు ఉంటారు కదా, ఈవెన్ సుబ్బారావు నాన్నని అలాగే శిరోమణి అమ్మని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈరోజు నాకు తెలిసి ఈరోజు అనుకుంటా మీరు ఒక న్యూస్లో ఒక ఆర్టికల్ వస్తుంది, అంటే ఒక వీడియో ప్లే అవుతూ ఉంది. ఒక తల్లి తన పిల్లవాడిని బస్టాండ్లో వదిలేసి, చూసారు ఎవరన్నా? బస్టాండ్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ప్రియుడితో పారిపోయిందట. ఆడు పాపం అటు ఇటు తిరుగుతున్నాడు ఆకలేసి. కావాలంటే చూడండి, ఈరోజు నేను ఈరోజే చూశాను. సో ఒక వ్యక్తి జీవితంలో తను ఆ యొక్క గమ్యాన్ని పూర్తి చేయాలి అని అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. నాకు అన్నతో 20 సంవత్సరాల ప్రయాణం, పరిచయం కూడా. సో అమ్మ 25 ఇయర్స్, అంతేగా చెప్పాను, 25 అన్నాను. 25 ఇయర్స్లో నాకు సుబ్బారావు నాన్నతోటి అలాగే అమ్మతో కూడా ఎంతో పరిచయం ఉంది. వారు ఎంత కష్టపడి వారి పిల్లల్ని పెంచారన్నది చూస్తే నిజంగా నేను కూడా అంటే ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో నేను అన్న వాళ్ళ డాడీని మమ్మీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అలాగే సిస్టర్స్ కూడా ఉన్నారు, సిస్టర్స్ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రెండవదిగా చూస్తే ఈ యొక్క జర్నీలో ఏమండి ఈ యొక్క జర్నీలో మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు మనతో పాటు కొంతమంది పాసింజర్స్ ఉంటారు కదా. వారు వస్తుంటారు, దిగిపోతుంటారు, కానీ కొంతమంది మాత్రం తెలియకుండానే మనతో ఉంటారు, మనతో చివరి వరకు వస్తూ ఉంటారు. సో వారినే జీవిత భాగస్వామి అంటాం కదండి. సో జీవిత భాగస్వామి సరిగా లేకపోయినా, లేదంటే సపోర్టివ్గా లేకపోయినా ఎంత కష్టంగా ఉంటుందనంటే ఆ లైఫ్ అది చెప్పలేం. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయనంటే, నిన్న కాక మొన్న నా దగ్గర ఒక అబ్బాయిని వాళ్ళ మదర్ వచ్చారు. మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ భయపడుతున్నాడండి, ఎందుకంటే పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదు కదా అంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మహాకృపలో అన్నకిచ్చిన జీవిత భాగస్వామి మా వదిలిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అది కూడా దేవుని యొక్క కృపే. మూడవది ప్రాముఖ్యమైనది ఎవరయ్యానంటే పిల్లలు. ఒక జర్నీ కంప్లీట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అమ్మా నా యొక్క జర్నీ చాలా హ్యాపీగా జరిగింది అని ఎప్పుడు చెప్పగలమనంటే ఆ జర్నీ ఫ్రూట్ఫుల్గా ఉన్నప్పుడే. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎప్పుడు సార్థకత అవుద్ది అంటే వారి పిల్లలను ప్రయోజకులుగా చేసినప్పుడే కదండి. ఈ విషయంలో నేను తల్లిదండ్రుల వైపు నుండి ఒక పాయింట్, పిల్లల వైపు నుంచి ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఓకే, ఒక చిన్న రియల్గా జరిగిందే ఇది. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఆంజనేయులు గారని, ఆల్మోస్ట్ నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము మాకవరపాలెం అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఏలేరు కాలువ ప్రాజెక్ట్ ఉందంటే చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు. నాన్న కొలిగా, ఆయన పేరు ఆంజనేయులు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉన్నాం. అంటే 40 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అండి ఇది. ఆ టైంలో అది ఇప్పుడు మండలం అయింది కానీ అప్పుడు ఇంకా చిన్న ఊరేది. ఆయన అయితే వారి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళేవాడంటే పక్కనే ఉన్న టౌన్లో చదివిపించేవాడు. సో ఫస్ట్ బస్సు 4:45 to 5 మధ్యలో వస్తుంది. ఆ టైం కల్లా పిల్లల్ని రెడీ చేసి తీసుకురావాలంటే ఆ పేరెంట్స్ ఎన్ని గంటలకు రెడీ అవ్వాలండి? పేరెంట్స్ 3:30కు ఎప్పుడు లెగిసి వారికి మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, వారిని రెడీ చేయాలి. ఇన్ కేస్ బస్సు మిస్ అయిందంటే చాలా కష్టం అవుతుంది. తర్వాత రెండో బస్సు రావడానికి 7:30, 8 అయిపోతుంది. ఆ విధంగా ఆయన వారిని పెంచితే వారు కూడా బాగా చదువుకుని, ఒక అతను రూర్కెలాలో మంచి చదివాడు, ఒక అతను IIT చేశాడు. ఇద్దరు కూడా బాగా చదువుకుని మంచి పొజిషన్లో అమెరికా వెళ్ళిపోయారు. మంచి పొజిషన్స్. ఒక అబ్బాయికి పెళ్లి చేశాడు, ఇంకొక అబ్బాయి అతనే పెళ్లి చేసుకున్నాడంట. సో దాని తర్వాత ఒకరోజు చాలా అంటే వీళ్ళు రిటైర్డ్ అయిపోయింది కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత నాన్న యాక్సిడెంట్గా కలిసి, ఎలా ఉన్నారు వీరాంజనేయులు గారు అని అంటే, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాలేదంటున్నాడంట. నేనేం చేశాను, నా లైఫ్లో నేనేం చేశాను
అసలు నేను ఏమి చేశానో నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే పిల్లలు బాగా చదువుకోవాలి, వృద్ధిపరచబడాలన్నది నిజమే, కానీ వృద్ధాప్యంలో ఎలా ఉంటుందంటే వారు కట్టిన ఇంటిని, వారున్న ప్రదేశాన్ని విడిచిపెట్టాలనిపించదు. అదే సమయంలో చిన్నప్పుడు చేతులు పట్టుకుని నడిపించి నడక నేర్పి వారి వరకు తమ యొక్క ఎంతో వ్యయ ప్రయాసలు చేస్తారు కదా, వారిని చూడాలని ఆశపడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కావాలంటే డబ్బులు పంపిస్తారు, కానీ వారు మాత్రం రావడం లేదంట. ఆయన అన్న మాట, అంటే మా ఫాదర్ చెప్పిన మాట నాకు ఈరోజుకి గుర్తు. ఎందుకు కన్నానండి అని. సో తల్లిదండ్రులారా, నేను ఒక మాట చెప్తాను. మీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకోవడం తప్పు కాదు. ఏమండి, గాలిపటం ఎగరాలి కానీ ఎగిరిపోయే విధంగా గాలిపటం ఉండకూడదు. గాలిపటం ఎగరడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక మనిషి నిలబడతాడు, చేతిలో దారం ఉంటుంది, అది ఎగురుతూ ఉంటుంది, చాలా సంతోషిస్తూ ఉంటాడు కదండి, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దారం తెగిపోతే దానికంటే ఎత్తి ఉంటుంది, కానీ అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నిజమే, మన పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్న ఆశతో మనకి మనమే కొన్నిసార్లు ఏం చేస్తున్నామనంటే వారిని కొన్నిసార్లు మన యొక్క సంతోషాన్ని కూడా మిస్ చేస్తూ వాళ్ళని ఎక్కడికో పంపించేస్తూ ఉన్నాం. సో తల్లిదండ్రులకు నేను చెప్పే నాకు తెలుసో తెలియదో, మరి నా అనుభవానికి మరి మీ అనుభవం అంత ఉండకపోవచ్చు, కానీ మీ పిల్లలు ఎప్పుడు కూడా గాలిపటం ఎలా ఎగురుతుందో అలా ఎగరాలి. మీ దగ్గరికి రావాలి, వారంలో ఒకసారన్నా లేదా నెలకు ఒకసారి వచ్చి వారి చేతులు ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద పడినాయో వారికి ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? ఏ డాక్టర్ కూడా హీలింగ్ ఇవ్వలేడు సార్. అదే సమయంలో పిల్లలారా, మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మీరు ఉన్నతమైన తండ్రి కంటే, అంటే తండ్రి ఆశించిన స్థాయిలో మీరు ఉండాలి, కానీ తల్లిదండ్రులకు అందలేనంత ఎత్తి ఎదగడం అది కరెక్ట్ కాదేమో. సో నాకు ఒక మంచి పద్యం గుర్తొస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు మా చర్చిలో కూడా చెప్పాను. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల తండ్రిని కనుగొని పొగడగా తండ్రికి పుత్రోత్సాహంబు కలుగును సుమతి అన్నాడు. పిల్లవాడు పుట్టినప్పుడు తండ్రికి తల్లికి పెద్ద ఏం సంతోషం ఉండదండి, కానీ ఒకరోజు ఏం కొడుకుని కన్నావరా అనేటప్పుడు సంతోషం కదా. పిల్లలారా, మిమ్మలను చూసినప్పుడు మీ తండ్రి దగ్గరకు వచ్చి సూపర్, ఎంత మంచి కొడుకు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఇది చేస్తున్నాడు అనే విధంగా లేకుండా డబ్బు సంపాదన దాని కొరకు దీని కొరకు మీరు పరిగెడితే ఏ ఉపయోగం ఉండదు. ఫైనల్గా ఇలాంటి కుటుంబం కట్టబడాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి జీవితంలో మంచి తల్లిదండ్రులు, ఒక మంచి పార్ట్నర్, మంచి పిల్లలు ఉండాలంటే ఏం చేయాలి అని అంటే మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 128వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు కదండి. చాలామంది కష్టార్జితం దానికో దీనికో బూడిద పాలైపోతూ ఉంది. నీ కష్టార్జితము ప్రతి పైసా నువ్వు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు. ఎప్పుడు ఉంటుంది? నీ భార్య ఒక చక్కగా ఫలించే ద్రాక్షవల్లి వలె సంతోషాన్ని ఆనందాన్ని తీసుకుని వచ్చే బిడ్డగా ఉండాలి అని అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ 128వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. అది మన జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుతా ఉందాం. ప్రత్యేకంగా ఈరోజు అన్న కొరకు నేను ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. మా 25 సంవత్సరాలు మా యొక్క రిలేషన్, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అయింది. మేమిద్దరం యాక్చువల్గా కో బ్రదర్స్, కానీ మేము ఎప్పుడు బ్రదర్స్లానే ఉంటాం. మా ఏమంటారు పార్ట్నర్స్ వారు ఓన్ సిస్టర్స్. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, కానీ మేము ఎప్పుడు గొడవ పడలేదు. ఎందుకనంటే అది ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆయన ఎప్పుడూ కూడా తనని తాను తగ్గించుకునే ఉన్నాను. నేను ఎప్పుడన్నా దేవుళ్ళకి రాకముందు ఎప్పుడన్నా కొంచెం చిరాకు పడ్డానేమో, కానీ నేను ఎప్పుడైతే దేవుడు సేవకుండా అయ్యానో అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అయ్యగారు అనే పిలుస్తాడు. అయ్యగారు చెప్పండి అంటాడు. సో రక్త సంబంధాల కంటే ఎక్కువ నిజంగా
దేవుని నేనేమని ప్రార్థన చేస్తున్నాం మా సంఘ పక్షాన మీ అందరి పక్షానంటే, ఇచ్చిన ఆ మంచి మనసును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆ మంచి మనసుకు కారణం వారి తల్లిదండ్రులు, ఏమండి, అలాగే వారి సిబ్లింగ్స్, ఏమండి, వాళ్ళ పార్ట్నర్, వారి పిల్లలు. సో వీరిని ఇంకా దేవుడు దీవించాలని, ఇంకా మిగిలిన కాలం అంతా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.